హై వాజ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు మొన్న రీసెంట్ గా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీలకి ఒక్క రోజులోనే గ్రామ సభలు పెట్టడం అయితే ఒక రికార్డు, ప్రపంచ రికార్డుని అయితే ఆ ఆయన గుర్తించడం అయితే తెలిసిందే. దానికి ఒక అవార్డు కూడా ఆయనకి ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే 2024-25 ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో రెండు పట్లు, అంటే కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాలతో పవన్ కళ్యాణ్ గారు అయితే దాదాపుగా 2 సార్లు, అంటే మొదటిసారి దాదాపుగా 989 కోట్ల రూపాయలు, రెండోసారి 987,64,00,000 రూపాయలు, దాదాపుగా అంటే చూసుకుంటే 2,000 కోట్ల రూపాయలు దగ్గరగా. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 100 రోజుల లోపే పవన్ కళ్యాణ్ గారు అయితే దాదాపుగా 1,884 కోట్ల రూపాయలు పైచీలకు నిధులు అనేవి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈయనైతే విడుదల చేయించుకోవడం అయితే జరిగింది. అది కూడా కేవలం ఈయన శాఖ ఏదైతే ఉందో ఆ శాఖ అంటే పంచాయతీరాజ్ శాఖ ఏదైతే ఉందో పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధిలో భాగంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా గుర్తించుకొని ఆయనైతే ప్రతిదీ కూడా ఈ 3-4 నెలలు ఆయన రివ్యూ చేయడం అయితే జరిగింది. దానిని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా 2,000 కోట్ల వరకు నిధులు రప్పించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అయితే పవన్ కళ్యాణ్ గారు నిధులు రప్పించుకున్నారు, అట్లా ఎలా చేస్తారు ఏంటి అనేది టాపిక్ లోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ గారు అయితే రేపు అక్టోబర్ నుంచి మొదలు పెట్టుకొని ఏవైతే గ్రామాల్లో ఎక్కడెక్కడైతే మొన్న జరిగిన గ్రామ సభల్లో ఎక్కడెక్కడైతే లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడైతే ఏ అభివృద్ధి పనులు జరగాలి, ఎక్కడెక్కడైతే ఇంకా పెండింగ్ ఉన్న సమస్యలు ఏమున్నాయి, ఇంకా కొత్త సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా, అవి కాకుండా మెయిన్ గా చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖలో ఒక విభాగంగా ఉన్న ఉపాధి హామీ పనుల్ని ఎలా కండక్ట్ చేయాలి, అందులో అవినీతి జరగకన్నా ప్రజలకి ఎక్కువ మొత్తంలో పని జరిగి వాళ్ళకి ఎక్కువ మొత్తంలో ఆదాయం వెళ్ళేటట్టయితే పవన్ కళ్యాణ్ గారు అయితే మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారి కింద ఒక రికార్డు స్థాయిలో వర్క్ చేసి అవార్డులు గుర్తించిన ఒక ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో కృష్ణతేజ గారిని పంచాయతీ రాజ్ శాఖ అధికారిగా ఆయన అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. ఆయన ఆధ్వర్యంలో అయితే రేపు రాబోయే అక్టోబర్ నుంచి ఈ ఏవైతే 15వ సంఘ ఆర్థిక నిధులు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 1980 కోట్ల రూపాయల పైచీలకు అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ అయితే గ్రామాల అభివృద్ధి దిశగా అయితే అడుగులు వేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ అభివృద్ధిలో భాగంగా ఆ పనులు అనేవి రేపు అక్టోబర్ నుంచి మొదలు పెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. అందులో మెయిన్ గా ఈ అభివృద్ధి పనులు ఎలా ఉండాలంటే ఒక పండగలా జరగాలి. ప్రతి ఒక్క పని కూడా ఎక్కడా కూడా పెండింగ్ లేకుండా, ప్రతి ఒక్క పని కూడా చిన్నదైనా పెద్దదైనా సరే దానికి సంబంధించిన నిధులు కేటాయించిన నిధులకు ఉపయోగించి ఎక్కడా కూడా అవకతవకలు జరగకుండా, అవినీతి జరగకుండా ప్రతి పని కూడా ఒక పండగలా జరగాలి. ఈ పనిలో కూడా ఖచ్చితంగా ఆ ఏరియా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్సీలు అయితే ఎవరైతే ఉన్నారో, ఎంపీలు అయితే ఎవరైతే ఉన్నారో, ఈవెన్ మంత్రులు కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ పనిలో ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తూ దగ్గరుండి దాన్ని పనులు జరిగేటట్టు చూడాలి. ఇంకా ఏమైనా అవసరం అయితే కూడా ఎలాంటి సోర్స్ ను ఉపయోగించి ఎలాంటి నిధులు రప్పించాలి, ఎలా ఎవరితో ఏ డిస్కషన్స్ పెట్టాలి, ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకోవాలని చెప్పి అధికారులకు అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా రేపు అక్టోబర్ నుంచి ఈ గ్రామాల అభివృద్ధి పనులు మెయిన్ గా 13,326 గ్రామ పంచాయతీలు గ్రామ సభలు పెట్టారు. అందులో ఉన్న పనులు ఏవనేది కూడా ప్రతి ఒక్కటి కూడా నోటీస్ చేయడం అయితే జరిగింది. అవన్నీ కూడా వన్ బై వన్ నెక్స్ట్ 3 months లో దాదాపుగా 90% వర్క్ అనేది గ్రామ సభలు డెవలప్మెంట్ కోసం అయితే వర్క్ చేయాలనేటట్టయితే పవన్ కళ్యాణ్ గారు అయితే అధికారులకు అయితే తీవ్రమైన కొంచెం గట్టిగానే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా గ్రామాల అభివృద్ధి దిశ ఎలా ఉంటది, గ్రామాల మార్పు ఎలా ఉంటది అనేది రేపు రాబోయే రోజుల్లో మనం అయితే చూడొచ్చు. నెక్స్ట్ 3 months లోనే మనం అయితే చేసి చూపించవచ్చు. ఇప్పుడు వరకు పంచాయతీరాజ్ శాఖ మీద ఇంత ఫోకస్డ్ గా వర్క్ చేశాడు. అసలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరనేది తెలియదు, పంచాయతీరాజ్ శాఖ ఒకటి ఉందని కూడా చాలా మంది తెలియదు. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి పంచాయతీరాజ్ శాఖ అంటే ఏంటో ప్రజలకు ఈ రోజు తెలిసేటట్టు చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా అవసరం అయితే కూడా కేంద్రం దగ్గర నుంచి నిధులు రప్పించుకొని ఇంకా ఆయన ఒకటే టార్గెట్ పెట్టుకున్నాడు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు, పదవి బాధ్యతలు స్వీకరించిన రోజే చెప్పాడు, ఖచ్చితంగా దేశంలోనే మొట్టమొదటి గ్రామ పంచాయతీ నెంబర్ 1 గ్రామ పంచాయతీ అని ఏదైనా ఉంది అంటే పంచాయతీరాజ్ శాఖ ఏదైతే ఉందో అది మన ఆంధ్రప్రదేశ్ అవ్వాలి, దాని మీద నేను అవార్డు తీసుకోవాలి అని చెప్పి ఆయన ఒక మాట చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నట్టయితే మనకైతే తెలుస్తుంది. ఖచ్చితంగా
చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి మార్క్ పరిపాలన అనేది పంచాయతీ రాజ్ శాఖ ఆయన ప్రత్యేకించి హోమ్ మినిస్ట్రీ పదవి కూడా వద్దు అనుకుని ఆయన అయితే పంచాయతీ రాజ్ శాఖ తీసుకోవడం అయితే జరిగింది. ఖచ్చితంగా పంచాయతీ రాజ్ శాఖ అభివృద్ధి ఎలా ఉంటది అనేది ఆయన చేసి చూపెడతారనేది మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఏదైతే ఉందో ఆయన టార్గెటెడ్ గా పెట్టుకున్నారో ప్రతి ఒక్క అధికారిని కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఈ వర్క్ అంతటిని కూడా ఐఏఎస్ కృష్ణతేజ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన చేత చేయింటూ ఏవైనా అవసరం అయితే కూడా ప్రతి ఒక్కటి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లేటట్టు అయితే అధికారులు ఆదేశించడం అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా గ్రామ సభలు పెట్టిన ఈ 13,300 గ్రామ పంచాయతీలు కానీ ఇంకా ఏవైతే ఉన్నాయో లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో సమస్యలు ఉన్నాయో మెయిన్ గా ఉపాధి హామీ గ్రామీణ ఉపాధి హామీ పనులు ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన అంటే కాలువ పనులు కానీ చెరువు పనులు ఉంటాయి కదా పల్లెటూరులో, ఇవన్నిట్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి దృష్టి పడ్డాయి. ఇవన్నీ కూడా జరగకుండా పర్ఫెక్ట్ విధానంలో నిధులు అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకునేటట్టయితే పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ చేశారు. అది అక్టోబర్ నుంచే దానికి శుభం పలికే అవకాశం అయితే మొదలవుతుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన అధికారులకి ఆదేశాలు ఇవ్వడం, దాని పనులు కూడా స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది.